తీసుకోవాలి? ఏం తీసుకోవాలన్నా రేపొద్దున తీయించు, నాకు బాగా నిద్ర వస్తుంది. అయ్యో, వెళ్ళి కాస్త శుభలక్ష్మిని లేపండి. లేపి కాస్త తన కోడిని పడుకోబెట్టమని చెప్పండి, లేకపోతే మనం అసలు పడుకోలే. అమ్మా సుబ్బలక్ష్మి గారు, కొంచెం తమ కుక్కు రొక్కొని ఆపండి. అయ్యో, సుబ్బలక్ష్మి కాదు, శుభలక్ష్మి. అయ్యో, ఇంత రాత్రిపూట ఎవరి శుభలక్ష్మిని లేపుతున్నారు? చూడండి, నేనే రామకృష్ణని. చెప్పు. రెండు పేర్లున్న మనిషి. అమ్మా, అరే తమ కొక్కరొక్కోని అంటే నా ఉద్దేశం తమ కోడిని కొక్కరొక్కో అని అరవడం ఆపమనండి. కోడి మీ అమ్మగారులాగా మౌనవ్రతం చెయ్యట్లేదు, ఇది అలానే అరుస్తుంది. అమ్మా ఆగు 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 ఆగమ్మా ఆగు ఆగు ఆగు. అరే తమరి కోడి కొక్కరొక్కో అని అరవడం వల్ల చాలా రోజులుగా మా అందరి నిద్రకి భంగం కలుగుతోంది. అలాగా, రాత్రిపూట కుక్కలు అరిస్తే అప్పుడు ఏమి అనరు, కానీ నా కోడి అరుస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదా? కుక్క? అయ్యో, మీ కోడికి భయపడి ఇక్కడ కుక్కలు అరవడం ఎప్పుడో మానేశాయి. అయ్యో రామ, శుభలక్ష్మి కోడి శుభలక్ష్మి ఇంట్లోనే అరుస్తుంది. మీకది సమస్యగా ఉంటే అందుకు శుభలక్ష్మి ఏం చేస్తుంది? చూడు చూడు చూడమ్మా, మళ్ళీ మొదలు పెట్టేసింది. మీ కోడి గనక అరవడం ఆపకపోతే అప్పుడు నేను ఏం చేస్తావేంటి? అప్పుడు నేను మీ కోడిని కోసి తినేస్తాను, ముందే చెప్తున్నాను. అయ్యో రామ, విన్నారమ్మా? ఇద్దరిద్దరు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న మీ పుత్రుడు కోడిని కోసి తింటానని మాట్లాడుతున్నాడు. దుష్టుడా, పాపాత్ముడా, నీచుడా, రాక్షసుడా. శారదా, మాటలు నావి కానీ కోపం మాత్రం అత్తయ్య కదా. ఇంకా ఏదో చెప్తున్నారు అంటున్నారు. ఇంకోసారి కోడిని తింటారు అన్న మాట మాట్లాడారు, మిమ్మల్ని నరికి పారేస్తారట. శివ 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 శివ, ఘోర కలియుగం వచ్చేసింది. మీరు కోడిని తింటారు అని మాట్లాడుతున్నారు. చీచి చీచి. చిన్నప్పటి నుంచి కోడిని ఎలా చూసేవాడో తెలుసా? నాకైతే అప్పుడే తన మీద అనుమానం వచ్చింది. అయ్యో అమ్మా, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదొక కోడి, అదేమన్నా అందమైన అమ్మాయా ఏమిటి? ఒకవేళ అందమైన అమ్మాయి అయి ఉంటేనో? శారదా, నువ్వు కూడా విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నావు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరే కోడిని తినడం గురించి మాట్లాడుతున్నారు, మీరే అందమైన అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. మధుర తాగే ఉద్దేశం కూడా ఏమైనా ఉందా? క్షమించు దేవి, క్షమించు, తప్పు అయిపోయింది. మీ స్త్రీల ముందు ఎవరైనా ఎప్పుడైనా గెలవగలరా చెప్పండి? అక్కడ కోడి, ఇక్కడ చూడండి చూడండి. ఎవరు చెప్పారో కానీ నిజమే చెప్పారు. ఇంట్లో కంటే గుడిలో ఎక్కువ ప్రశాంతత లభిస్తుందని. నా వరకు ఈ రాజ్యసభ ఆలయంతో సమానమే కదా. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, రాగానే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆహా, ప్రణామాలు మంత్రి గారు. ధన్యవాదాలమ్మా. అరే, నిన్న రాత్రి నుండి ఈ కోడి కొక్కరొక్కో నా చెవుల్లో మారు మోగిపోతూ ఉంది. కోడి ఎక్కడ మంత్రి గారు? అయ్యో, అక్కడే ఉంది కదండి. ఇదే ఈ కోడే నన్ను ఇబ్బంది పెట్టి పారేస్తోంది. నిన్నసలు అవును, కోడే. రామకృష్ణ పండితులు గారు, ఏంటి నామకం చూస్తున్నారు? ఆ కోడిని పట్టుకోండి. కానీ మంత్రి గారు, ఖడ్గం తమరి దగ్గర ఉంది కదా. అయితే మరప్పుడు మీరే కదా సూరులు వీరులు. తమ ఖడ్గాన్ని తీసి దాన్ని పట్టుకుని అంతం చేసేయండి. అయ్యో, పట్టుకోండి సైనికులారా, పట్టుకోండి, ఎవరైనా కోడిని పట్టుకోండి.
అరే ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైంది? ఏదో మీ వెనక పెద్ద పులి పడినట్టు పరిగెడుతున్నారు. పులి కాదు గురువుగారు, కోడి గురువుగారు, కోడి మా వెనక పడింది. కోడా? కోడికి భయపడి పారిపోతున్నారా? ఏంటి? పో. పో. ఇది చూడ్డానికి చాలా భయంకరమైన కోళ్ళ అవును గురువుగారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. వేద వల్లారా, నా నడుం పూర్తిగా విరిగిపోయినట్టు అనిపిస్తోంది. మేము నీకేం అన్యాయం చేశావనే వెళ్ళొచ్చు కదా. చూస్తుంటే మళ్ళీ మళ్ళీ దాడి చేసేలా ఉంది, దాడి చేసేలా ఉంది. అయ్యా, అయ్యో ఈ భయంకరమైన కోడి మా వెంట పడింది ఏంటి? అయ్యో ఎందుకు మా వెంట పడుతున్నావు? కాపాడండి, అయ్యో మమ్మల్ని ఎవరైనా కాపాడండి. ఆచార్య, అరే సైనికులారా, ఏం చేస్తున్నారు మీరు? పట్టుకోండి. ఆచార్య జాగ్రత్త. కోడి కోడి ఎక్కడా? మహారాణి చిన్నాదేవి గారి సోదరుడా? భగవంతుడా, వాసు, చెప్పండి మహారాజా. తమరు వచ్చేసారా? వచ్చేసాం మహారాజా. అద్భుతం అద్భుతం. తమరు వచ్చారు కాబట్టి 2-3 రోజులు ఇక్కడే ఉండి వెళ్తారు కదా? లేదు లేదు మహారాజా, నెలలు. మేము వచ్చాం కాబట్టి 2-3 నెలలు ఇక్కడే ఉంటాం. 2-3 నెలలుంటారా? అవును మహారాజా. ఇక మాకు మనశ్శాంతి దూరం అయ్యేలా అనిపిస్తుంది. మనశ్శాంతి పొందటానికి మేము వీలున్నంత ఎక్కువ సమయం ఇక మీదట రాజ్యసభలోనే గడపాల్సి ఉంటుంది. వాసుదేవా, పదండి, సభకు వెళ్దాం. పదండి. మహారాజు గారు వచ్చేసారు. మహారాజు గారు వచ్చేసారు. మహారాజు గారు వచ్చారు. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై. మాకనిపిస్తుంది రాజ్యసభలో కొన్ని క్షణాల క్రితం ఏదో గందరగోళం జరిగింది అని. ఇక్కడ ఏం జరిగింది? అడిగేది మిమ్మల్ని. ఇక్కడ గందరగోళం చేసింది ఎవరో? అదే 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 ఆ పిచ్చికోడి వల్లే ఇదంతా జరిగింది మహారాజా. ఎంత పొగరుగా తమరి సింహాసనం మీద కూర్చుందో చూసారా? అంతా దాని కారణంగానే జరిగింది. ఈ తుచ్చమైన కోడి మా రాజ్యసభలో గందరగోళం సృష్టించిందా? ఈ కోడి ఇంత ఇబ్బంది పెడుతున్నట్టయితే దాన్ని ఇప్పుడే ఈ క్షణమే రాజ్యసభ నుంచి బయటికి పంపించేయండి, పంపించేయండి. అలాగే. అది కోడి కాదు, రూపవతి, నా స్నేహితురాలు, ప్రియ నేస్తం. వాసుదేవా, ఇక్కడికి రండి. ఇది తమరి నేస్తం అంటే తమరి కోడా? ఇది కోడి కాదు, ఇది రూపవతి. అయితే వాసుదేవా, తమరు ఈ కోడిని దయచేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్తారా? అలాగే మహారాజా. హా.
ఆచార్యుల వారు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడున్నారు? గురుగారు, ఇక కిందకు వచ్చేయండి. తమ ప్రాణాలకి ఇక ఎలాంటి ప్రమాదం లేదు. ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, వచ్చేయండి. మహారాజా, ఆచార్య, తమరు అక్కడ ఆ స్తంభం వెనక ఏం చేస్తున్నారు? చాలా అవమానం జరిగింది మహారాజా. మాకు చాలా పెద్ద అవమానం జరిగింది. గౌరవం మంట కలిసిపోయింది ఈ మహాపండితుడిది. అది మమ్మల్ని తాకి అపవిత్రం చేసింది మహారాజా. ఆచార్య, తమరు శాంతించండి. ఎలా శాంతించబట్టారు మహారాజా? మేము మరునదికి వెళ్లి స్నానం చేసి తీరాలి. మహారాజా, ఇటువంటి అశుభమైన జంతువుల్ని తమరు విజయనగరం నుంచి బహిష్కరించేయాలి మహారాజా. కానీ ఆచార్య, ఆ కోడి మహారాణి చిన్నాదేవి గారి చిన్న తమ్ముడు వాసుదేవుల వారిది. మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు కూడా. మహారాజా, మేం కోడి గురించి మాట్లాడటం లేదు మహారాజా. మేము ఈ ధనిమణుల గురించి మాట్లాడుతున్నాం మహారాజా. మహారాజా, వీళ్ళు క్రమశిక్షణ నేర్చుకోలేదు, శాస్త్రాలు నేర్చుకోలేదు. పైగా ఈ రోజు అన్ని హద్దులు దాటేశారు. స్నానం చేయడానికి కూడా రాలేదు. మహారాజా, కోడంటే కోడే కదా, అది కూడా రాచరికపు కోడి. అది కూడా మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడి కోడి. మరి ఈ మాత్రం గందరగోళం సృష్టించడం అయితే స్వాభావికం కదా మహారాజా. రాచరికపు కోడంటే మరి ఇలానే ఉండి తీరాలి కదా. కానీ మహారాజా, ఈ విధంగా రాజసభని అల్లకల్లోలం చేయడం అయితే సబబు కాదు కదా తమరు మహారాజా. అసలు ఏం మాట్లాడుతున్నారు? తమరు అన్నదానికి అర్థం ఏమైనా ఉందా? మహారాజుల వారి బావమరిది పెంచుకునే ముద్దుల కోడిని రాజసభ నుంచి బయటికి పంపించేయాలా? ఆ సంభవం లేదు లేదు ఆచార్య, నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. కానీ రాజసభకున్న గౌరవానికి భంగం కలిగించడం తగదు కదా. నిజమే రామకృష్ణ పండితులు గారు, తమరు చెప్పింది నిజమే. ఆ, కాబట్టి ఇక మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ కోడి మళ్ళీ మన రాజ్యసభకి ప్రవేశించకుండా మేం చూస్తాం. పైగా ఆ చిన్నపిల్లవాడు భ్రమపడుతున్నాడు, అది బంగారు గుడ్లు పెట్టే కోడి అని. అటువంటి కోడి విజయనగర ప్రతిష్టని రెండింతలు చేస్తుంది కదా మహారాజా. తమరు మరీను ఆచార్య, చాలా ఆశ్చర్యంగా ఉంది. కోడి ఎక్కడైనా బంగారు గుడ్లు పెడుతుందా చెప్పండి? అవన్నీ కథల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో అలా ఏమైనా జరుగుతాయా ఏమిటి? తమకి తమరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాణి చిన్నాదేవి గారి తమ్ముడు అబద్ధం చెప్తున్నాడని నేనలా ఎప్పుడన్నాను? ఇప్పుడే అన్నారు. అసలు నేను అలా అన్నే లేదు. అనాలనుకున్నారు కదా. నేను అలా అనాలనుకోలేదు. తమరు అనడానికి నేను ప్రయత్నించబోయారు. అలా అస్సలు అనాలనుకోలేదు. ఏం చెప్తున్నాను అయ్యో, కదా, ఆచార్య. ఆచార్య రామకృష్ణ పండితులు గారు, ఇక తమరి చర్చలు పూర్తయినట్లయితే రాజ్యసభ కార్యకలాపాలు మొదలు పెడదామా? అలాగే మహారాజా. కూర్చోండి. తమరు కూడా. ఆ, అప్పాజీ, మహారాజా, ఇక చెప్పండి, ఈ రోజు రాజ్యసభలో ఏ విషయం గురించి చర్చించబోతున్నాం? కోడి గురించి మహారాజా, కోడి గురించి. కోడి గురించా? అవును మహారాజా, మన రైతులందరికీ ఒక సమస్య వచ్చింది. వాళ్ళందరూ తమ కోళ్లు సరిగ్గా తినడం లేదు, తాగటం లేదని వాపోతున్నారు. వారు ఒక ఆలోచనలో పడ్డారు. కోళ్ళకి ధాన్యం రుచి నచ్చలేదో, లేక ఏదైనా కారణం చేత కోళ్లన్నీ నిరాహార దీక్ష చేస్తున్నాయా అని. భగవంతుడా, ఇక్కడ కూడా కోళ్ళ. ఈ కోళ్ళు ఎప్పటికీ నన్ను వదిలిపెట్టేలా లేవు. కోడి కోడి కోడి, ఇంట్లో కోడి, సభలో కోడి, అన్ని చోట్ల కేవలం కోళ్లే కోళ్ళు. నాకైతే ఆకాశం నుంచి కూడా ఇక కోళ్ల వర్షమే కురుస్తుందేమో అనిపిస్తుంది. అసలు ఈ కోళ్లు విజయనగరం మొత్తాన్ని ఇబ్బంది పెట్టి పారేస్తున్నాయి. ఆ వాసుదేవ్ సగం పిచ్చివాడు, అతని కోడి పూర్తి పిచ్చిది. నాకేమనిపిస్తుందంటే నా మెదడుని శాంతింప చేయడానికి ఈ బావిలో ఉన్న నీళ్లు కూడా సరిపోయేలా లేవు. చూస్తుంటే లామ పిచ్చోళ్ళైపోయినట్టున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. చూస్తుంటే విజయనగరంలో నీళ్ళన్నీ తనే వాదేసేలా ఉన్నాడు. ఈ రోజు ఈ కోడైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. ఓయ్ సుబ్బలక్ష్మి, నువ్వు గనక నీ కోడిని అదుపులో పెట్టుకోకపోతే నేను నిజంగానే చెప్తున్నాను, దాన్ని కోసి తినేస్తాను. నేను ఆ వాసుదేవుడి కోడిని కూడా కోసేస్తాను. నేను విజయనగరంలోని కోళ్ళన్నిటినీ కోసి తినేస్తాను. అయ్యో రామ, విన్నారా అమ్మా? ఇద్దరు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న మీ పుత్రుడు
కోడిని కోసి తింటానని మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ కులంలో పుట్టి కోడిని తినడం గురించి మాట్లాడుతున్నావా? అయ్యో అమ్మ వద్దమ్మా అమ్మ. వదిలే అమ్మా, వదిలే. అరే అయ్యో అమ్మా అమ్మ తగులుతుందమ్మా. నువ్వు నన్ను కాపాడుతున్నావా కొట్టేస్తున్నావా? వదులురా, నా పంచ ఊడిపోయేలా ఉంది. అమ్మ అలసిపోయింది. కూర్చో అమ్మా, కూర్చో. కోడిని కోస్తావా? లేదు లేదు లేదు. మానసికంగా చాలా అపవిత్రం అయిపోయావు. మళ్ళీ శుద్ధి జరిగే వరకు ఏమి తినకుండా తాగకుండా ఇక్కడే ఇలాగే బయటే ఉండాలి. హా. అయ్యో అమ్మా అమ్మా అమ్మ ఇలాంటి అనర్థం చెయ్యకమ్మా. నా కోడి తినాలని లేదు, నాకు పెరుగన్న తినాలని ఉంది. అమ్మా ఇలా మాటి మాటికి ఎవరైనా తన పుత్రుని ఇంట్లో నుంచి గెంటేస్తారా చెప్పు అమ్మా. ఈ కోడి అంతా సర్వనాశనం చేసేసింది. నేను దాన్ని నమిలి మింగేస్తాను. ఈ కోడి అంతా సర్వనాశనం చేసేసింది. స్వామి, మనుషులు ఎలాగో తమ భక్తులే, ఇప్పుడు కోళ్లు కూడా తమరికి భక్తులయ్యాయి. ప్రియ వరు, స్వామి, మాకు గాలి అవసరం లేదులే. తమరు మహానుభావులు స్వామి. తమరు గాలి పీల్చుకోకుండా కూడా జీవించగలరా? వర్ణమాల, తమ చీర కొంగుతో మాకు విసురుతున్నారు కదా, మాకు ఆ గాలి అవసరం లేదు అంటున్నాను అంతే. తమరు వెళ్ళండి, దయచేయండి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. తమరి ఆజ్ఞ స్వామి. ఇదొక మూర్ఖురాలు. మణి, ఏం చేస్తున్నావు? గురువుగారు, ఆ కోడి తమరి ఎవరికి ముఖం చూపించుకోలేకుండా చేసింది. తమరి పరువు మొత్తం పోయింది గురువుగారు. ఇక ఈ జీవితం వ్యర్థం. అర్రర్రర్రర్రర్. ఎంత ప్రేమ, ఎంత గౌరవం. మాకు అవమానం జరిగిందని నీ ప్రాణాలు తీసుకుంటున్నావా? మేమెందుకు ప్రాణాలు తీసుకుంటాము? అవమానం జరిగింది తమకి, తమరు ప్రాణాలు తీసుకోవాలి. మేం కేవలం తమకి సహాయం చేయడానికి వచ్చాం గురువుగారు. అరే మూర్ఖులారా! మీ గురువునే హత్య చేస్తారా? లేదు గురుగారు, బ్రహ్మహత్య పాపాన్ని మేమెందుకు మన ఎత్తున రుద్దుకున్నా మీరు ఆత్మహత్య చెప్పండి చేయండి. మూర్ఖులారా! మేమంత పిరికి వాళ్ళమేం కాదురా. పరిస్థితులకు భయపడి మా ప్రాణాలు తీసుకోవడానికి మేం తనని సర్వనాశనం చేస్తాం. ఎవరిని? ఆ కోడిని. ఎలా చేస్తారు గురువుగారు? ఇలా రండి. ఆ కోడిని పట్టుకోండి, అడవిలోకి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్లి దాన్ని వేసేయండి. ఇదేంటి? ఆ కోడిని హత్య చేసేయాలా? అయ్యో, ఏంటి గురువు గారు, ధనిమణిలతో మీరు జీవహత్య పాపాన్ని చేయిస్తున్నారా? మూర్ఖులారా! వీడికి ఏమైంది? వాడు ఏం చేస్తున్నాడు? అరే, ఏం చేస్తున్నావు? నీ గురువు మీద దాడి చేస్తావా? అరే అయ్యో లేదు, దీన్ని తీసుకొని ఇష్టం వచ్చాడు మమ్మల్ని కొట్టండి, కానీ ధనిమణి జీవహత్య పాపాన్ని ఎప్పటికి చేయరు. అది ఒక మామూలు కోడైనా సరే, కానీ తమరు ఆదేశించిన జీవహత్య పాపాన్ని మాత్రం చేయలేం గురువుగారు, చేయలేం. ఎందుకు పనికిరారా మీరు? ఓ పని చేయండి రా, ఆ కోడిని పట్టుకొని అడవిలో వదిలేస్తాండి. గురువుగారు, మేము ఈ పని చేయగలం. వెళ్ళండి, వెళ్ళొస్తాం గురుగారు. వెళ్ళొస్తాం గురువుగారు. వెళ్ళండి. శివ 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 శివ. ఈ రోజు ఆ పిచ్చి కోడి నుంచి విముక్తి కలుగుతుంది. ఒక తుచ్చ ప్రాణి, మహాప్రతాపి, మహాజ్ఞాని, మహాపండితులు ఈ తాతాచార్యుల మీద దాడి చేస్తుందా? హ. ఈ కోడి కారణంగా నేను నా భార్యకి దూరంగా ఉండాల్సి వస్తుంది. నీళ్లు లేవు, భోజనం లేదు. భలే భలే, రామకృష్ణ పండితుల వారు తమరి అదృష్టం ఎంత బాగుందో. చక్కగా విశ్రాంతి కూడా తీసుకోలేవు. అర్ధరాత్రి పూట ఇంటి బయట ఇలా
ఈ దోమలతో ఇబ్బంది పడుతున్నావు. జీవితాంతం అయితే ఇలాగే ఇక్కడ గడపలేనుగా. ఈ కోడి నా బ్రతుకుని దుర్భరం చేసి పారేసింది. ఇంత చేసిన ఈ కోడిని నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే.